మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. గ్రూప్ 1 పై దారేటు టీఎస్పీఎస్సీ పరిశీలనలో 2 ప్రతిపాదనలు. మొదటి పరీక్ష రద్దు, అనుబంధ నోటిఫికేషన్, పోస్టుల సంఖ్య పెంచి మళ్లీ పరీక్షల నిర్వహణ. రెండవది గత పరీక్షలతోనే పోస్టుల భర్తీకి యోచన. మొదటి ప్రతిపాదనకే టీఎస్పీఎస్సీ ప్రాధాన్యతం. సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరణకు అవకాశం. ఇతర పోస్టులపైన కసరత్తు, త్వరలోనే రీషెడ్యూల్. ఈ గ్రూప్ 1ది ఎటెడ్ చేస్తారు ఏం సంగతి తెలుస్తలేదు, కానీ ఇది కొంచెం ప్రక్షాళన చేపట్టిరు. ప్రక్షాళన చేపట్టిన తర్వాత ఒకవేళ ఒక దారికంటూ వస్తే మొట్టమొదటిగా తెలంగాణ సమాజం సంతోషించేది ఈ గ్రూప్ 1 పరీక్షల మీద. నిరుద్యోగులు చాలా అవస్థలు పడుతురు. డబల్ పరీక్షలు అవుతున్నాయి, చదవడము, ఆ ఫీజులు కట్టడము పెద్ద ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. కొంచెం టీఎస్పీఎస్సీది కొంచెం ప్రక్షాళన చేసి త్వరలోనే దాన్ని ప్రక్షాళన చేపట్టి దాన్ని కొంచెం ఒక యథాస్థితికి తీసుకొస్తే తెలంగాణలో ఎంతమంది ఉన్నారో నిరుద్యోగులు వాళ్ళు సంతోషిస్తారు. ఖర్చు బారేడు, ఫలితం జానేడు. సాగునీటి రంగంలో 10 ఏళ్లలో పరిస్థితి ఇది. రూపాయలు 1,82,00,000 కోట్ల వ్యయంతో తడిసింది. 17.24 లక్షలు ఎకరాలే. ఉమ్మడి ఏపీలో 58 ఏళ్లలో తెలంగాణపై చేసిన వ్యయం 54,021 కోట్లు. కొత్తగా సాగులోకి 57.87 లక్షల ఎకరాలు, 93.872 కోట్ల ఖర్చు చేసిన కాళేశ్వరం 98,000 ఎకరాలకే సాగునీరు. నీటిపారుదల శాఖపై సర్కారు శ్వేతపత్రం. వివరాలు సేకరించి అసెంబ్లీకి ముందే ప్రాధాన్యత. అసెంబ్లీ ముందే శ్వేతపత్రం విడుదల. ఇప్పుడు చెప్పుకుంటే కూడా దండగానే ఇది, కానీ ఎందుకంటే ఖర్చు అయింది ఎంత, వీళ్ళు ఇప్పుడు పంట పండుతున్నది ఎంత, మొత్తం ఖర్చు చేస్తే దీన్ని మొత్తం ఎట్లా అంటే కాళేశ్వరం ఒక మాఫియా టైప్లో జరిగిపోయింది. మాఫియా అంటే అందినంత దోసుకున్నారు అంతే. గింత ఉంచాలి, గింత లేదు, ఈ పద్ధతి ఉన్నది, ఈ ప్రొసీజర్ తోటి వర్క్ చేయాలి, ఇట్లా ఉండాలి అని చెప్పేసి కూడా ఏం లేదు. అందినంత దోసుకున్నారు. ఇక్కడ ఉన్నది లేదు అన్నట్టు ఏం లేదు. ఇక నువ్వు చేసేసి నేను చేసేస్తా, అయిపోతుంది, కథం అయిపోతుంది. ఇగో ఇట్లా అయిపోయింది కథ, కాళేశ్వరం కథ. నువ్వు శ్వేతపత్రం విడుదల చేసినా ఏం కాదు, శ్వేతపత్రం విడుదల చేయకుండా ఏం కాదు. మీరు ఎప్పుడు ఏం చేయాలని అంటే కాళేశ్వరంలోనే ఉన్నటువంటి లొసగులను బయటకు తీసి దానికి బాధ్యులైనటువంటి సుందిల్లా, అన్నారం, కాళేశ్వరం మన బాధ్యులైనటువంటి వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళకు ఒక శిక్ష అమలు చేస్తేనే దానికి ఒక పరిష్కారం దొరికినట్టు. ఈ శ్వేతపత్రాలు విడుదల చేసి ఇది ఇంత వారింది అంత వారిందంటే వేస్ట్. ఇవాళ ఇంకొకటి ఏంటంటే మేజర్ న్యూస్ ఏంటంటే సోరెన్ అరెస్టు. అక్రమ భూ లావాదేవీల కేసులో జార్ఖండ్ సీఎంను అదుపులోకి తీసుకున్న సీఎం ఈడీ. ఇట్లా చేయరు. ఎన్ని కోట్లు అయినాయి? 5 లక్షల కోట్లు ఎట్లయినాయి? 85,000 కోట్ల అప్పు కరెంట్కే, ఓన్లీ కరెంట్ పవర్కే ఎట్లయింది? ఇవన్నీ లొసగులు తీస్తే దానికి బాధ్యులు ఎవరు? ఆ బాధ్యులను అరెస్ట్ చేస్తే అన్ని బయటపడతాయి. రాజుల సొమ్ము రాళ్ల పాలన్నట్ట అయింది కథ. ఇగో ఇట్లా చేస్తే ఈ సోరెన్ అరెస్ట్ చేసినట్టు చేస్తే దానిపై బాధ్యులు ఎవరు ఉన్నారు? ఇంజనీర్స్ ఉన్నారా? కలెక్టర్స్ ఉన్నారా? ఇంకెవరు? కాంట్రాక్టర్స్ ఉన్నారా? ఎవరికి ఎట్లా పోయింది? ఎవరికి ఎన్ని డబ్బులు పోయినాయి? ఎవరికి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి? దానికి అయిన ఖర్చు ఎంత? దాన్ని అట్లెందుకు కృంగిపోయింది? అక్కడ ఎటువంటి మెటీరియల్ వాడిర్రు? ఇవన్నీ లొసగులు తీసి దాని మీద శ్వేతపత్రం విడుదల చేసి మీకు దమ్ముంటే గా పని చేయరు. ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు, ఇవన్నీ పొద్దువుచుకునే ముచ్చట్లు. ఖర్చు బారాడు, ఫలితం జానాడు. ఇవన్నీ పొద్దువుచుకునే ముచ్చట్లు. ఇవన్నీ మీరు కరెక్ట్ చేయదలుచుకుంటే దీని మీద ఒక ఎంక్వైరీ చేయండి. దీన్ని కూడా ఈడీకి అప్పచెప్తారా, సిబిఐకి అప్పచెప్తారా, దేనికి అప్పచెప్తారో సమగ్రమైనటువంటి విచారణ జరిపి అప్పుడు దాని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేసి దానికి బాధ్యులైనటువంటి వాళ్ళను అరెస్టు చేస్తే అప్పుడు లెక్క ఉంటుంది. దాని దిశగా అడుగులు వేరు.